ఆ సోర్సెస్‌తో మనం ఎట్లా మాట్లాడాలి? ఏ సోర్సెస్‌తో ఎలా మాట్లాడితే మనకి కావలసిన ఇన్ఫర్మేషన్‌ని మనము సంపాదించుకోగలుగుతాము అనేది నేను ఈ దీంట్లో మాట్లాడుతున్న ఈ సెషన్‌లో ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ దీంతో నేను మాట్లాడుతున్నాను. అన్నీ మాటలేనండి. అంతా మనము మాటల ద్వారానే జరుగుతూ ఉంటుంది. అన్‌లెస్ మనం కన్వర్సేషన్ లేకపోతే మనమేమి తెలుసుకోలేము. ట్రై టు బి మోర్ ఎక్స్‌ప్రెసివ్. అందుకనే ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండటం ద్వారా మనకి విలువైన సమాచారాన్ని సేకరించవచ్చు. త్రిపురనేని గోపీచంద్ గారు తను రాసిన ఒక నవలని వాళ్ళ తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి అంకితం ఇచ్చాడు. ఎందుకు అని ప్రశ్నించడం నేర్పిన నాన్నకి ఈ పుస్తకం అంకితం అని చెప్పి గోపీచంద్ గారు ఆ అంకితానికి రాసినటువంటి మాటల్లో పేర్కొన్నారు. ఎందుకు అనే ఒక ప్రశ్న చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. యాపిల్ ఎందుకు కింద పడ్డది? పైకెందుకు వెళ్ళలేదు? అని న్యూటన్‌కి ఒక ఆలోచన రావటం వల్లే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని, ఒక వాస్తవాన్ని కనిపెట్టి లోకానికి ఇవ్వగలిగాడు. సో, ఎందుకు అనే ప్రశ్న నుంచి చాలా మనము జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు ప్రధానంగా కొన్ని ప్రాథమిక విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. నేనెవరితో మాట్లాడాలి? నేనిప్పుడు ఎవరితో మాట్లాడాలి? కలెక్టర్‌తో మాట్లాడాలా? ఊళ్ళో ఉన్న రైతుతో మాట్లాడాలా? పొలిటీషియన్‌తో మాట్లాడాలా? ఒక గ్రంథాలయాధికారితో మాట్లాడాలా? నేనెవరితో మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? అతనితో నాకున్న పర్పస్ ఆఫ్ మై కన్వర్సేషన్. నేను ఇతనితో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను? అంటే అతని నుంచి నాకు ఏ సమాచారం నాకు కావాలి అనేది క్లారిటీ ఉండాలి. తర్వాత మూడోది ఎప్పుడు మాట్లాడాలి? అంటే మీరు మాట్లాడటానికి ఏదైనా సందర్భం ఏదైనా ఉందా? అతనేమైనా వార్తల్లో వ్యక్తా? అనేది గూడా మనం తరచు చూసుకోవాలి. ఎలా మాట్లాడాలి? ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు. ఫ్యామిలీకి మాట్లాడేటప్పుడు రకరకాల ఎమోషనల్ మూడ్స్‌లో ఉండొచ్చు. ఎందుకు ఒక ఆటగాడు ఒక కాంపిటీషన్‌లో, ఒక పోటీలో గెలిచినప్పుడు ఉండే అతని మూడ్‌కి, ఓడిపోయినప్పుడు ఉండే అతని మూడ్‌కి చాలా తేడా ఉంటుంది. విజేతతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? పరాజితుడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది మనము ఒక క్రియేటివ్ రైటర్‌గా తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. విజేతని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? పరాజితుడిని ఎలా అప్రోచ్ అవ్వాలి? అక్కడి దాకా ఎందుకు ఎవరో పాపము ఒక కుటుంబంలో విషాదము చోటు చేసుకొని ఉండొచ్చు. ఆ విషాదంలో అదో ఓ పిల్లవాడిని కోల్పోయి ఉండొచ్చు ఒక యాక్సిడెంట్‌లో. ఆ పిల్లవాడి తండ్రిని, తల్లిని పలకరించడానికి మీరు వెళ్ళినప్పుడు ఒక ఒక బాధలో ఉన్న ఆ పేరెంట్స్‌ని మీరు పలకరిచ్చే ఒక పద్ధతికి వాళ్ళ అబ్బాయి ఐఐటీలోనో మరొక దాంట్లోనో సీటు వచ్చినప్పుడు చాలా జోవియల్ మూడ్‌లో ఉండి చాలా ఉత్సాహంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడే సందర్భానికి చాలా తేడా ఉంటుంది గనక వాళ్ళ మూడ్ ఏమిటి? వాళ్ళ స్థాయి అనేది కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నాము? ఒక డాక్టర్ గారితో మాట్లాడుతుంటే అతని స్థాయి వేరుగా ఉంటుంది. అంటే చదువు లేని వాళ్ళేదో తక్కువ స్థాయిలో ఉంటారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. చదువు లేకపోయినా గూడా చాలా లోక జ్ఞానము, వ్యవహార జ్ఞానము ఉన్నవాళ్ళు అనేక మందుంటారు. కానీ ఒక్కొక్క స్థాయి ఒక్కొక్కసారి బాగా చదువుకున్న వాళ్ళు గూడా చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉండేవాళ్ళు గూడా ఉండొచ్చు. అవతల వ్యక్తి ఏ రకమైన స్థాయిలో ఉన్నాడు, అతని టెంపర్‌మెంట్ ఎట్లా ఉంది, టెంపర్‌మెంట్ గూడా చాలామంది ము ఎలా ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం రాంగ్ సైడ్ రబ్ చేశాను అని.
చిన్న మాటకే వాళ్ళు చాలా ఇరిటేట్ అవ్వచ్చు. మీరేమి అట్లా అనుకోరు. అతని మనస్తత్వము, టెంపర్‌మెంట్‌ని బట్టి వైల్డ్‌గా చాలా రియాక్ట్ అయ్యేటువంటి ఏంటి ఇలా రియాక్ట్ అవుతున్నాడు? నేనేమన్నాను? ఈ విషయానికి ఇంత రియాక్ట్ అవ్వాలా అనుకోవచ్చు. ఆళ్ళ టెంపర్‌మెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. తర్వాత మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? ఏ యాంగిల్‌లో మాట్లాడాలి అనేది కూడా మనము ఆ విషయానికి సేకరించడానికి తగ్గట్టుగా ఏ యాంగిల్‌లో మాట్లాడాలి? ఎవరి కోసం మాట్లాడాలి? అల్టిమేట్‌గా రైటర్‌కైనా, జర్నలిస్ట్‌కైనా మన టార్గెట్ గ్రూప్ ఎవరు? మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాము అనేది మన పాఠకుల కోసం మాట్లాడుతుంటాము. మన చదువరుల కోసం మాట్లాడుతుంటాం గనక, ఎవరి కోసము అనేది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. సో, మనము ముందుగా సోర్సెస్‌ని ట్యాప్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి అనేది గూడా చాలా కీ రోల్ పోషిస్తుందండి. ఎక్కడ మాట్లాడాలి అనేది ఉదాహరణకు ఒక రైతుని పంట పొలంలో కూర్చొని మాట్లాడుతుంటే అతను చెప్పే విషయాలకి, అదే రైతుని ఒక మండలాఫీస్‌లో ఎంఆర్‌ఓ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడే దానికి తేడా చాలా ఉంటుంది. ఒక రైతు తన పంట పొలంలో లేదా తన ఇంట్లో చాలా మోర్ కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. ఆ పంటకొచ్చిన చీడపీడలనో, లేకపోతే ఆ పంట ఎదుగుదలనో, ఆ మొక్కల మధ్యలోకి అతను వెళ్తూ చాలా సంబరంగా అతను మాట్లాడే పద్ధతికి, ఒక పై అధికారి లేదా అతని ముందు కాస్త బెరుగ్గా మాట్లాడే పద్ధతికి తేడా ఉంటుంది కనుక, ఎక్కడ అనే దానికి కూడా చాలా రోల్ అనేది ఉంటుంది. అట్లాగే ఎవరినైనా మనం కలిసేటప్పుడు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోవాలండి. కొత్త వాళ్ళైతే మనకు కొత్త వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ మూడ్ ఏంటో తెలుసుకోవాలి మనం. వాళ్ళు సరదా మనిషా? లేకపోతే చిన్నపాటి మాటకే ఇరిటేట్ అవుతుంటారా అనేది సరదాగా ఏమన్నా జోకేస్తే పాజిటివ్‌గా తీసుకుంటారా? జోవియల్‌గా లేని వాళ్ళ దగ్గర చాలా మనకి తలకాయ బొప్పి కట్టే సందర్భాలుంటాయి. ఏదో జోకేస్తే అదే మనకి బూమరాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది గనక, అతని తత్వము, మనస్తత్వం గూడా తెలుసుకోవటం అనేది చాలా అవసరం. నేనిక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు మోపినటువంటి వ్యోమగామి. ఆ ఈవెంట్ అయిన తర్వాత ఆయన తిరిగొచ్చాడు. ఒక ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే చాలా యోధులుంటారు. న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పత్రికలు, కాకలు తీరిన జర్నలిస్ట్ యోధులందరూ ఆయన్ని నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత అతనికి నెక్స్ట్ స్కెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఏమిటంటే, ఆ పక్కనే ఒక స్కూల్ ఉంటే, ఆ స్కూలు పిల్లలతో గూడా మాట్లాడే ఒక ప్రోగ్రామ్ ఉంది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అక్కడికి గూడా వెళ్ళాడు. స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్లి, వాళ్ళతో గూడా తన ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ జేసుకుంటున్నాడు. ఆ టైంలో ఒక చిన్న పిల్లవాడు 7, 8 ఏళ్ల పిల్లవాడికి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ని ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే ఆ ప్రశ్న, అంకుల్ మరి మీరు చంద్రుడి మీద కాలు పెడుతుంటే భయమనిపించలేదా అంకుల్ అన్నాడు. ఈ ప్రశ్నకి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణంలో తనకు కలిగిన మానసికమైనటువంటి ఉద్వేగాలన్నిటినీ చాలా కళ్ళకు కట్టినట్టుగా ఒక పావుగంట సేపు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అంతకుముందు జరిగిన ఆ ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏ రిపోర్టర్‌కి ఈ ప్రశ్న అడగాలన్న ధ్యాస గాని, ఆలోచన గాని రాలేదు. మరేమి ఆ పిల్లవాడేమి జర్నలిస్ట్ కాదు. కానీ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ని కదిలించేలాగా, అతని హృదయాన్ని తట్టి లేపేలాగా పావుగంట సేపు ఒక వాలిడ్ ఇన్ఫర్మేషన్‌ని
అతని నుంచి రప్పించగలిగాడు. ఎక్కడుంది మర్మము అంటే, ఇక్కడ మర్మం వల్ల ఒకటే. అతను ఆ పిల్లవాడు ఎక్కువ ఆలోచించలా. నేనే కనుక చంద్రమండలానికి వెళితే నాకు భయమేస్తుంది గదా! అదే భయం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గూడా వేసుంటుంది గదా! అని ఒక చిన్నపాటి ఆలోచనతో ఆ ప్రశ్ననడిగాడు. అంకుల్ చీకటిగా ఉంటే నీకు భయమేయదా? అంటే ఒక చీకటిలో గడిపిన ఒక అనుభవాన్ని చెప్పడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే నేచురల్‌గా ఉంటాము. ఆహ్, ఆ రకమైన ఒక్కొక్కసారి అమాయకంగా అనిపించినా గూడా, ఆ అమాయకత్వంలో నుంచి గూడా ఎదుటివాడిని బాగా స్పందింపజేసేలాగా మాట్లాడించేటువంటి అంటే వారే మీరైనప్పుడు, వారి బాధే మీ బాధ చేసుకున్నప్పుడు, వారి విజయమే మీ విజయం చేసుకున్నప్పుడు, అంటే ఆన్ పార్ విత్ దెమ్ ఈక్విలిబ్రియం ఈక్వల్‌గా ఒక ఈక్వల్ ప్లాంక్‌ని కనుక మీరు సృష్టించగలిగితే, చాలా వాలిడ్ ఇన్ఫర్మేషన్‌ని మీరు సేకరించడానికి వీలవుతుంది. అవతల వ్యక్తి ఎవరైనా సరే, ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఆ వ్యక్తి గురించి అతనికి తెలిసిన దానికంటే మీకెక్కువ తెలియాలి. ఉదాహరణకి ఏదో మనోతో మాట్లాడుతున్నారు. పాటలు పాడే మనోతో. మనోతో మాట్లాడుతుంటే, ఆ మనో గురించి మనోకే తెలియని విషయాలు మీకు తెలిసుండాలి. మీకనిపించచ్చు అదేంటండి మనోకి తెలిసిన విషయాల కంటే నాకు మనో గురించి ఎట్ట తెలుస్తుంది? తెలిసేటువంటి అవకాశాలు ఉదాహరణ చెప్తా. పర్సనల్ ఉదాహరణ అయినా కూడా ఒకసారి నాకొక మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడున్నాడు. ఏఎస్ఆర్ ప్రసాద్ గారని. ఆయనకో ఫ్రెండ్ రాసిన ఒక బుక్ ఇచ్చాను నేను. 'మీరు సామాన్యులు కారు' అని ఆకేళ్ల రాఘవేంద్ర. ఆయన కూడా ఫ్రెండే. నాకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్‌గా కూడా ఉన్నారు. 'మీరు సామాన్యులు కారు' అనే పుస్తకాన్ని నేనే పబ్లిష్ చేశాను. ఏఎస్ఆర్ ప్రసాద్ గారికి ఆ పుస్తకం చదవమని ఇచ్చాను. సాయంత్రం కల్లా ఆయన ఫోన్ చేశాడు. "చెప్పండి ప్రసాద్ గారు పుస్తకం ఎట్లా ఉంది?" అన్నాను. "పుస్తకం ఏం బాలేదండి" అన్నాడు. అంటే నేను కాస్త మళ్ళీ ఏదో అతన్ని కన్విన్స్ చేద్దాం అనే ఉద్దేశంతో, ఎందుకు బాలేదో చెప్పండి. ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది? మీకు బహుశా మీ ఏజ్ గ్రూప్‌కి పట్టకపోవచ్చండి. అది మీ అబ్బాయికి చదివించండి. యూత్‌కి పడుతుందేమో. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే పబ్లిషర్‌గా నా ఎంపిక రైటా? రాంగా? అనేది తేల్చుకోవాలని. కాదండి. అతనేంటండి జీవితానికి ఒక లక్ష్యం కావాలంటాడు. నాకది నచ్చలేదండి. జీవితానికి ఏం లక్ష్యం అక్కర్లేదండి. చక్రధర్ గారు మీరు ఇప్పుడు ఒక కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. అంతకుముందు ఇట్లా స్టార్ట్ అయ్యారు. ఇన్ని పత్రికల్లో పనిచేశారు. మీరు కాలేజీ ప్రిన్సిపాల్ కావాలని చెప్పి జీవిత లక్ష్యంగా పెట్టుకోలేదు కదా! మిమ్మల్ని ఇక్కడి దాకా డ్రైవ్ చేస్తున్నటువంటి ఒక ఫోర్స్ ఉంది. అది మీరెప్పుడు గూడా ఒక క్షణం ఖాళీ లేకుండా ఉన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ దాకా రప్పించడానికి కంట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే, ఖాళీగా లేకుండా ఉండడం అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్‌గా ఉపయోగపడ్డదండి. అది మీ సక్సెస్ పాత్‌నో లేకపోతే మీ గమనాన్ని నిర్దేశిస్తుంది తప్పితే, లక్ష్యాలు జీవితాలకు పెట్టుకుంటే కావండి. అంటే బేసిక్ క్వాలిటీస్‌ని కల్టివేట్ చేసుకోవాలి, ఇంబైబ్ చేసుకోవాలి అని ఆయన చెప్తుంటే, నాలో ఈ క్వాలిటీ ఉందా? నా గురించి నాకే తెలియని ఒక కొత్త విషయాన్ని ఆ ప్రసాద్ గారు చెప్పాడని ఆ రోజు నాకు ఐ ఓపెనర్ అనిపించింది. కనుక మీరెవరితో మాట్లాడుతున్నా ఆ వ్యక్తుల గురించి మాట్లాడే ముందే కొంత సమాచారాన్ని రాబట్టుకోవటానికి ప్రయత్నం చేయండి.